ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరన్నా? పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు వీళ్ళిద్దరు. దేనికన్నా రీజన్ ఏమైనా ఉంటుందా దానికి? రీజన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సో వీళ్ళిద్దరిని తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది, ఎందుకంటే రాజధాని ఉంది, పోలవరం కట్టేసినాము, రోడ్లు బాగున్నాయి, డెవలప్మెంట్ బాగైంది, నిరుద్యోగ భృతి అనేది లేదు. సో కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుంటాం. అలా అయితే మనం చూసుకుంటే చాలా మంది అంటున్నారు జగన్ ప్రభుత్వం బాగుంది, జగన్ పరిపాలన బాగుంది, జగన్ పెట్టిన పథకాలన్నీ వస్తున్నాయి అని చెప్పి చాలా మంది చెప్పారు. మరి దాని మీద చూసుకుంటే మరి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కూడా తీసి 2014 వచ్చింది. మరి దాని మీద అంతో ఎంతో డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ని పక్కన పెట్టారు ప్రజలు. ఇంకా ఏమి చేయను, ఇంకా మళ్ళీ గెలిపిస్తాను న్యాయం ఏమి చేయలేదంటే ఏం చేయలేదు. ఏం చేశారు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు మీడియాలో మీకు కూడా తెలుసు కదా సంక్షేమ పథకాలు అయితే ఏం పథకాలు, దేనికి పనికొచ్చే పథకం ఏంది, ఏ పనికి వస్తాను? అమ్మఒడి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది, పేరు మార్చి పెట్టుకుంటే ఏమి రాదు కదా. అది ఈయన ఇచ్చిన పథకం ఏం కాదు కదా, పేరు మార్చుకున్నంత మాత్రం అయిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినారు, వైఎస్ఆర్ పేరు మార్చినంత మాత్రం ఏముంది, ఆల్రెడీ బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు కదా. అలా చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతాయి అన్న? నిజాయితీగా ఎన్నికలు జరిగితే జగన్ ప్రభుత్వం అనేది రాదు. ఈసారి కూడా మళ్ళీ అంతెందుకు వాళ్ళ చెల్లెలే చెప్తాను కదా డైరెక్ట్గా, వీళ్ళు విమర్శన చేయాల్సిన అవసరం లేదు, సొంత చెల్లెలే చెప్తాను దేనికి సిద్ధం అనేసి, పోలవరం కట్టడానికి సిద్ధమా, ఏమి చేసినాడు అనేసి. మరి ప్రజలు కూడా ఆలోచించాలి కదా దాని గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారంటున్నారు? అలా ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే క్రితం ఉన్న పర్సంటేజ్ బట్టి అతను అడుగుతున్నారు. దాదాపు 32 స్థానాలు అనేసి బయట మాకు ఊరికి వచ్చింది, అయితే 32 స్థానాలని తెలుసు. అంటే రాయలసీమలో అయితే ఎక్కువ లేదు, జస్ట్ అంత వెస్ట్ గోదావరి అటు సైడే ఉంది. ఈస్ట్ వెస్ట్ లో కూడా కాపులు ఎక్కువ, నాయకులంతా వైసీపీలు ఉన్నారు అంటారు. ఎంత నాయకులు ఉంటే ఏమున్నా, ఏమన్నా చేసింటే అట్లా మంచి నాయకులు ఉన్నప్పుడు మళ్ళీ నాయకులు అందరూ ఎందుకు మార్చినారు? అదే క్యాండిడేట్స్ పెట్టాలి కదా, కొత్త క్యాండిడేట్స్ ఎందుకు పెట్టాడు? వాళ్ళే పెడితే అయిపోదు కదా. అంటే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో లేవు అని నిజాయితీగా ఉన్నవానికి ఎప్పుడు గుర్తించారు జనాలు. ఎప్పుడు మనం ఎప్పుడు కూడా డబ్బులతో కొంటా ఉంటేనే, ఇప్పుడు ఏ జగన్ కానీ లేదు చంద్రబాబు గారు కూడా నేను చెప్తున్నా, సొంత డబ్బులు ఎప్పుడు ఎవరు ఇచ్చింది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇస్తాను, మళ్ళీ ప్రజల డబ్బులు ఎంత ఇదిగా చేస్తారని ఉంటది కదా. అంటే రాజకీయాలంటే ఓన్లీ డబ్బు సహాయం చేయడమే రాజకీయాల? ఇప్పుడు రాజకీయం అంటే ఏముంది, ప్రజల్ని హెల్ప్ చేసుకోవడం కోసమే కదా రాజకీయం అనేది. రోడ్స్ సంక్షేమ పథకాలన్నీ నీట్గా తేయడం, రోడ్లు సరిదిద్దుకోవడం అనేది, అదే దానికోసమే కదా ఉండడం. రాజకీయాలు అంటే ఓట్లు వేసేటప్పుడు జనరల్ గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే, ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మనకి ఏమైనా బాధ వచ్చిందంటే లోకల్ ఉన్న లీడర్కి చెప్పుకుంటాడు. అంటే వైసీపీ ఇప్పుడైతే రూరల్ అయితే జనసేనకు అలాంటి క్యాండిడేట్లు గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో లేరు. స్టార్టింగ్ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరేం కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ అంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. జనసేన పార్టీకి ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు, ఉన్న క్యాండిడేట్లు అవుతారు కదా. వాళ్ళు కూడా అందరికీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ లోనే రాదు కదా. అంటే క్యాండిడేట్లు కూడా చాలా మంది టికెట్లు అడిగే వాళ్ళకు కూడా మీరు టికెట్లు అడిగే వాళ్ళు చెక్లు ఇవ్వద్దు, టికెట్లు అంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు చెక్స్ ఇచ్చారు పార్టీ ఫండ్ గా. పార్టీ ఫండ్ ఇచ్చిన మాత్రాన మీరు టికెట్లు ఆశించడం కరెక్ట్ కదా. 289 కోట్లు రిటర్న్ ఇచ్చాడు చెక్కులంతా. సరే పోనీ ఆ ధైర్యం వైసీపీకి కానీ లేదంటే టీడీపీ ఎనీ పార్టీ ఉంది ఆ చెక్కులు రిటర్న్ ఇవ్వడానికి? అంటే ఇంత గొప్ప నాయకుడు అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వైసీపీలో టికెట్లు రాని నాయకుల్ని పార్టీలకు చేర్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్? చేర్పించుకున్న మాత్రం టికెట్లు ఇవ్వట్లేదు కదా. చేర్పించుకున్నంత మాత్రం తప్ప రైటా? ఎక్కువ మంది ఎవరిని చేర్పించుకున్నాడు? ఒక ఎంపీ అంబట్ రాయుడు అనే పార్టీలో చేర్పించుకోలేదన్న. జస్ట్ దేనికి ఒక ఎంపీ వచ్చాడు, సీట్ ఇంకా ఇవ్వట్లేదు కదా. సీట్ ఇంకా ఇవ్వలేదు. అలాంటి నాయకులను తీసుకోవడం కరెక్టా కదా? అలాంటి నాయకులు తీసుకోవడం బెటర్. కానీ అంబట్ ఇప్పుడు వైసీపీలో కొడాలి నాని కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటే మీరు తప్పనాల. అంతోకెంత వైసీపీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా. ప్రజలు అనే వాళ్ళు న్యాయంగా ఓట్లేస్తే 100% గెలుస్తారు. మనం డబ్బులకి ఆశపడి ఉంటే గెలిము, డబ్బులకి ఆశపడేట్లుగా ఉంటే అతను రాలేడు. ఎప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ చెప్పలేదు ఇంకా. మరి దానిపైన తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా వైసీపీ 170 స్థానాలు రిలీజ్ చేసింది, మొత్తం రిలీజ్ చేసింది. అంటే దొంగలందరూ పక్కనకి వెళ్ళిపోతే మంచోళ్ళని రిలీజ్ చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళకే దిక్కు లేదంటే మళ్ళీ ఆడొచ్చిన వాళ్ళకి ఎట్టిస్తారు?
చేడిపించుకున్నంత మాత్రం ఇవ్వలేదు కదా. టీడీపీ నుంచి కూడా టీడీపీలో కూడా చాలా మంది వైసీపీ లీడర్లు టికెట్ రాని వాళ్ళని గెలిపించుకుంటారు. అవును, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు అదే మాట. ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లు అనేది కేటాయిస్తారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కేటాయించారు అని కూడా చెప్పినారు. ఇంకేం కావాలి దానికి? అంటే 30 సీట్లు 32 సీట్లతోటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? పర్సంటేజ్ ఎక్కువ వస్తే రావచ్చు. పర్సెంటేజ్ అంటే ఇప్పుడు 32 గెలిచిన అవునా, ఏం చెప్పారంటే 90% ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలనే మాట కూడా చెప్పారు. 90% ఓట్ బ్యాంక్ కాదు, గెలిచే పర్సెంటేజ్ చెప్పినట్టు. అదే గెలిచిన పర్సంటేజ్ కంటే. సరే 32 సీట్లు ఇస్తే 32 పవన్ కళ్యాణ్ 32 గెలిచింది అనుకో 100% స్ట్రైక్ రేట్ అయినా ముఖ్యమంత్రి కాలేదు కదా. 175 అంటే దానికి మ్యాజిక్ ఫిగర్. అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అంటే సింగిల్ గా వచ్చేవాడు, ప్రజల్ని మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి తోయకూడదనే ఉద్దేశంతోనే